ఏపీ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా వార్తల్లో పిఠాపురం నియోజకవర్గం నిలుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో ఇక్కడ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. ఇక ఇందులో స్థానిక టీడీపీ నేత పిఠాపురం టికెట్ ఆశించి ఎస్వీఎస్ఎన్ వర్మ త్యాగం కూడా ఉంది. అయితే ఎన్నికల్లో గెలుపు తర్వాత వర్మను అభినందించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మాత్రం వదిలేశారు. ఆయనకు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ అయితే పూర్తిగా గాలికి కొట్టుకుపోయింది. ఇదిలా ఉంటే వర్మ చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. ప్రజలే నా బలం, కార్యకర్తే అధినేత అని పోస్టు చేశారు. ఇక దీంతో ఏపీ రాజకీయాల్లో వర్మ పెట్టిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, వర్మ ట్వీట్ ప్రజలే నా బలం, కార్యకర్తే నా అధినేత అని చెప్పడం ఏ విధంగా చూసుకోవాలంటారు? ఎమ్మెల్యే పదవి ఆశించినప్పటికీ రాకపోగా పిఠాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి త్యాగం చేశారు. అలాగే రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ పదవిని కూడా నాగబాబుకు కట్టబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు వ్యాఖ్యల్ని కూడా ఒకవైపు చూసుకోవాలంటే ఆసక్తిని రేపెత్తించింది. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు ఇప్పుడు వర్మ రియాక్ట్ అవ్వడం? గుడ్ ఈవినింగ్ బ్రాహ్మణి. ఏదైతే మరోసారి ఎక్స్ వేదికగా అయితే తాను పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత ఎవరైతే ఉన్నారో వర్మ అయితే మరోసారి ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన పోస్టు ఇప్పుడు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనంగా మారిందనే చెప్పాలి. ఏదైతే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయడము, వర్మ సపోర్ట్ అడగడము, వర్మ సపోర్ట్ ఇచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు కూడా వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానని బహిరంగంగా హామీ అది నెరవేర్చుకోలేకపోయారు. పూర్తిగా అసహనంతో ఉన్న వర్మ మరోసారి అయితే ఆయన ట్విట్టర్ లో 2 పోస్టులు అయితే చేశారు. మనం చూసుకున్నట్లయితే ప్రజలే నా బలం, కార్యకర్తల అధినేతలు అంటూ ఆయన క్యాప్షన్ తో అయితే 2 ఎక్స్ వేదికగా అయితే పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఆ పోస్టులుగా రాజకీయంగా దుమారం రేపుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి గతంలో కూడా రీసెంట్ గా చిత్రాలలో సభ కూడా జరిగింది. ఆవిర్భావ సభలో కూడా ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో నాగబాబు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను కూడా ఆయన స్పందించలేదు వర్మ కూడా. ఎందుకంటే తన పని తాను చేసుకొని వెళ్ళిపోతాను అన్నట్టుగానే తను ఉన్నారు తప్ప దాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. దాని తర్వాత నాగబాబు కూడా మళ్ళీ మీడియా ముందు కూడా ఆయన చేసిన వ్యాఖ్యల గురించి కూడా మాట్లాడలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే వర్మకు సంబంధించి వర్మ మరోసారి అయితే తను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వర్మ తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ఏదైతే ప్రతి బుధవారం కూడా తన ప్రజలే నా బలం అంటూ కూడా కార్యకర్తల్లోకి వెళ్ళాలి, కార్యకర్తల్ని మనోధైర్యాన్ని దింపడానికే నేను ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. మీడియా కూడా అడిగిన ప్రశ్నలు కూడా ఆయన సమాధానం ఇవ్వలేని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పూర్తిగా అయితే వర్మ అయితే అసహనానికి గురయ్యారనేది తెలుస్తుంది. ఒక పక్క తమ అధినేత కూడా తమను పట్టించుకోవడం లేదు. అలాగే వైసీపీకి సంబంధించిన టీం అంతా కూడా అటు మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించి పెండం దొరబాబుతో పాటు టీం అంతా కూడా జనసేనలకు వెళ్ళిపోవడము, పవన్ కళ్యాణ్కి ఇంకా వర్మ సపోర్ట్ అవసరం లేదు అనే ధీమాతో ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే నాగబాబు ఆ రోజు చేసిన వ్యాఖ్యలు కూడా అదే కూడా మనం గుర్తించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గెలుపుకి 2 కారణాలు. ఒకటి కార్యకర్తలు, మరొకటి తమ అధినేత పవన్ కళ్యాణ్ అని కూడా 2 వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత దీనికి సంబంధించి వర్మ కూడా ఎటువంటి పోస్టులు కానీ ఎటువంటి ఆయన మీడియా ముందు కూడా మాట్లాడలేదు. కానీ టీడీపీ నేతల్లో అలాగే కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతల్లో కూడా కొంతమంది కూడా దీన్ని వ్యతిరేకించిన పరిస్థితి అయితే ఉన్నప్పుడు కూడా వర్మ ఎటువంటి దీని మీద కూడా స్పందించలేదు. కానీ ఆయన మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జనాల్లోకి వెళ్ళాలి, తనకున్న బలాన్ని మరింత పెంచుకోవాలి. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళరు. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. పలు శాఖలను కూడా ఆయన శాఖలు ఆయన చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మంగళగిరి నుంచి కూడా చేయాల్సిన పనులు ఆయన చక్కబెడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ పిఠాపురంలో రోజు ప్రజల్లో తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునే నాదుడు లేకపోవడంతో వర్మనే తాను స్వయంగా ఒంటరిగా పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే కార్యకర్తలలో మరింత బలాన్ని చేకూర్చే విధంగా కూడా ఆయన ఈ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలుస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా వర్మ కూడా నాకు బలం ఉంది అని చెప్పుకోవడానికి అధిష్టానం ముందు ఆయన ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా అన్నది కూడా విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. అంటే
నివురుపైన నిప్పులా ఉన్నా తప్ప అది ఎప్పటికీ కూడా చెలరేగదు అన్నట్టుగా కూడా ఏదైతే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. వర్మ తీరు ఈ విధంగా ఉంటే మాత్రము అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా తెలియదు. కానీ మరో పక్క ఏదైనా సరే వర్మ రెగ్యులర్ గా జనాల్లోకి వెళ్ళడము, వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారి సమస్యలు ఉన్నా సరే అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పడంతో అక్కడున్న ప్రజలకు కూడా మరింత భరోసా అయితే కలుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ప్రజల్లో లేకపోవడంతో అదొక మైనస్ అని కూడా చెప్పొచ్చు. ఏదైతే తమ నాయకుడు లేకపోయినా అభివృద్ధి జరుగుతుందా లేదా అన్న జన సైనికులు అడుగుతున్నప్పటికీ కూడా ప్రజలకు మాత్రం కాస్త అసహనం అయితే ఉంది. ఎందుకంటే తమ అధినేత ఇక్కడ లేడు, స్వయంగా తమ సమస్యలు చెప్పుకోవడానికి నాదుడు లేడన్న ఫీలింగ్ లో కూడా ఉన్నారు. కానీ వర్మ మాత్రం అది లేని లోటునైతే తీరుస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, వారి యొక్క సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. ఈ ఏదైతే ఆయన తలపెట్టిన ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ ద్వారా కూడా ఆయన ఈ కార్యక్రమాల ద్వారా మరింత ప్రజల్లోకి వెళ్తే మాత్రం టీడీపీ మరింత పుంజుకునే అవకాశం కూడా ఉంటుంది. చూడాలి మరి ఈ యొక్క పోస్ట్ ఏ విధంగా దారితీస్తుంది అన్నది. బ్రాహ్మణి. రైట్ నందిని, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.